అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన పత్తి సుబ్బరాయుడు గారితో ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ మనం రిలీజ్ చేయడం జరిగింది. మాస్తో ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా ఆయనలోని మనోభావాలను, ఆయనలోని ఆలోచనలను, అలాగే తవ్వే కొద్దీ బయటకు వస్తున్న సంచలన విషయాలను మనము పంచుకుంటున్నాం. సో అదేవిధంగా ఈరోజు మన పత్తి సుబ్బరాయుడు గారికి వెల్కమ్ చెప్తూ మరో సంచలన విషయం గురించి మాట్లాడుకుందాము. సార్, వెల్కమ్ టు మాస్తో ముఖాముఖి. ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో మీ నుండి నేను క్లుప్తంగా, నిజంగా, నిజాయితీగా, స్ట్రైట్గా ఒక ఆన్సర్ కోరుకుంటున్నాను సార్. చెప్పండి. మీరు చెప్తారు మనస్ఫూర్తిగా, నాకు అంటే తెలుసు, మీరు మనస్ఫూర్తిగా ఓపెన్ మైండ్గా చెప్తారని తెలుసు. అయినా కూడా అడుగుతున్నాను అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం మీతో నేను మాస్తో ముఖాముఖి వీడియో రిలీజ్ చేసినప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారనమాట. సో దాంట్లో ఆ కామెంట్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అది కూడా అడుగుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సింగిల్ క్వశ్చన్, ఇది చాలా మంది అంటే మన జన సైనికులను షేక్ చేసేటువంటి క్వశ్చన్ అని నేను భావిస్తున్నాను అనమాట. లాస్ట్ టైం మీరు వీడియోలో ఏమన్నారు సార్? ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన జెండాను రెపరెపలాడించింది మీరే అని చెప్పేసి అన్నారు. అలాగే ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మీరే అది స్టార్ట్ చేసింది అన్నారు. అలాగే జనసేనకు సంబంధించి జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడిని నేనే అన్నారు మీరు. సో ఈ పాయింట్ మీద మనం చూస్తే, ఇటీవలి కాలంలో ఒక బుక్ను ఒక వ్యక్తి చూసి ఆ బుక్కు సంబంధించిన ఫొటోస్ కూడా నాకు సెండ్ చేయడం జరిగింది. మీరు నెక్స్ట్ టైం కలిస్తే పత్తి సుబ్బరాయుడు గారిని ఈ క్వశ్చన్ అడగండి అన్నా అని నాకు చెప్పడం జరిగింది. అదేంటంటే, ఆ జనసేనకు సంబంధించినటువంటి ఒక వార్షికోత్సవం, అందులో మీ పేరు లేదు, మీ ఊరు లేదు, మీ ఫోటో లేదు, ఏం లేదు. మీరు నిజంగానే వ్యవస్థాపక అధ్యక్షుడా అవునా కాదా అనేది నాకు ఇప్పుడు తెలియాలి. నీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ రోజు ప్రోగ్రామ్ జరిగింది. ఫస్ట్ ఆ వీడియో స్టార్ట్ అవుతుంది, ఏం పేరు వస్తుందో చూడండి. ఆ బ్యానర్ మీద ఏం పేరు ఉందో, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆ బ్యానర్ ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ పత్తి సుబ్బరాయుడు గారు ఫౌండర్ అండ్ చైర్మన్. ఓకే ఓకే. ఇది ఆ బ్యానర్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. లేదంటే అంబాసిడర్ బహుశా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ వాళ్ళు రద్దు చేసి తీసేశారు. సిస్టంలో లేవు, కనిపించమేమో. కానీ పేపర్ ఉంది, నెంబర్ ఉంది. నా దగ్గర ఆ బుక్ ఉంది. ఏ బుక్? నువ్వు చెప్పినట్టు ఒక బుక్, ఈ బుక్ ఉంది. ఇదే బుక్ ఉంది నా దగ్గర, చూడండి. ఇదేనా అది? ఇదే అది బుక్. ఓకే. ఇది 2018లో హవల్లీలో జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్. 2017లో కైతాన్లో చేసిన ప్రోగ్రామ్. 2017లో జీవి సుధాకర్ని పిలిపించి, పిలిపించారు జీవి సుధాకర్ గారిని పిలిపించి కువైట్ పిలిపించి ఆయనతో ప్రారంభం చేసాం ఆయన బర్త్డే ప్రోగ్రామ్. ఈయన బర్త్డే ప్రోగ్రాము, ఈయన బర్త్డే ఏ రోజు ఉందో ఆ రోజు 13వ తేదీ ఏదో వస్తుంది. అదే రోజుకు ఆ ప్రోగ్రామ్ చేసాం. జీవి సుధాకర్ రోజు. సుధాకర్ రావు గారు వచ్చి, సుధాకర్ రాయుడు ఆయన పేరు, మీకు తెలుసు కదా, యాక్టర్, సినీ యాక్టర్. ఆయన పిలిపించి ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఆయన పేరు సుధాకర్ జీవి అని ఎందుకు పెట్టిన అంటే, చిరంజీవి గారు పెట్టి పేరు ఉండాలని జీవి పెట్టిన ఆయన పేరు చిరంజీవి అనే దాంట్లో నుంచి జీవి తీసుకున్నారు. జీవి సుధాకర్ రాయుడు ఆయన పేరు. ఓకే. జీవి సుధాకర్ రాయుడు. ఆయన ఎంఏ ఎల్ఎల్బి చేశాడు. వాళ్ళ ఆవిడ కూడా ఎంఏ ఎల్ఎల్బి చేసింది. వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫాదరు సిబిఐ ఆఫీసరు. ఆయనతో నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దానికి ముఖ్య అతిథిగా పిలిపించాను. ఆయన నన్ను పదే అడిగాడు, ఏం చేస్తున్నారు అన్నాడు. సేవా అసోసియేషన్, సేవా సమితి, అది పొలిటికల్ కాదని చెప్పా. ఓకే, సేవా అసోసియేషన్ దాన్ని చూసి దాన్ని బట్టి నేను దాన్ని మెయిల్ పెట్టినట్టున్నా. నేను వీసా చేసినాను. ఆడ రమాదా హోటల్కి వచ్చాడు. అక్కడే ఉన్నా. ఆయనకి అన్ని చూసి చెప్పి పిలిపించాను. దాంట్లో నేను పిలిపించడంలో నేను, ఆకుల నర్సయ్య ఇద్దరం పిలిపించడం, ఆయనతో కాంటాక్ట్ చేసి మాట్లాడడం మేమిద్దరం. అంటే ఆకుల నర్సయ్య గారు ఆకుల నర్సయ్యే ముందు ప్రధాన. అక్కడి నుంచి ఆయన నెంబర్ కూడా తీసుకొచ్చిన ఆకుల నర్సయ్య. ఈ సీరియల్లో అది తీస్తూ ఆయన పరిచయం ఉన్నది ఆకుల నర్సయ్యకు. ఆ పరిచయంగా జి సుధాకర్ గారు, ఈ మదరాన్ గారు మేము మాట్లాడితే, నేను ఆయనకు నాతో మాట్లాడి అన్ని విషయాలు చాలా ఒక 10 రోజులు చర్చించి వాళ్ళకి అడిగి చెప్పిస్తామంటే, ఫస్ట్ హరిప్రసాద్ అన్న కానీ పిలిపాలని చూసినాం. ఆయన కొన్ని రాలేను, ఇప్పుడు పరిస్థితులు లేవని చెప్పాడు పాపం. ఆయన కూడా రెండవ వార్షికోత్సవానికి ఆయన వచ్చి పదే సుబ్బరాయుడు గారు ఎక్కడని అడిగాడట. ఆయన వీళ్ళు చెప్పారంట, ఆయన కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ రాలేకపోయారని చెప్పారంట. అప్పుడు మీరు కోవిడ్లో ఉన్నారా? ఉన్నాం.
చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు, ఏం కారణాలు ఇవి? నాకు వాళ్ళు ఏమిటంటే ఇందులో మీ ఫోటో లేదు, ఎవరెవరో వీళ్ళు ఎవరిని ఆ రోజు ఇలా ఈ ఫోటో చూపిన అనవసరం లే. ఈ మహానుభావులందరినీ కొంతమందిని భంగపడినాను. ఎన్ని నాకు చూపించిన ఇన్ని ఒప్పుకోను. పేర్లు వెయ్యి అంటే మీకు తెలియకుండానే ఎన్ని తెలియక ప్రింట్ చేశారు. పేర్లు వెయ్యి. వాళ్ళు దీంట్లో సభ్యులుగా వచ్చినారంటే పేర్లు వెయ్యి, ఓనా ప్రాబ్లం. రేపు కష్టపడారు, వాళ్ళకు గుర్తింపి నేను సంతోషపడతా. ఎవరికైనా గుర్తింపు నేను ఇప్పుడు ఈ కోర్టులో ఏం జరుగుతుంది, కొంతమంది అందరూ వివాదాస్పదంగా వాళ్ళు కొంచెం కొంచెం పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటున్నారంటే నేను ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళు గుర్తింపు ఇవ్వని నేను ఆయన అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలనేది ఆ విషయంలో వీళ్ళ గురించి నేను ఎన్నోసార్లు గట్టిగా అడుగుంటా. ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇవ్వండి. వాళ్ళు కష్టపడిన వాళ్ళు గుర్తింపు ఇస్తే కదా రేపు ఏదైనా ఇంటికి పోయినప్పుడు మన పోటీ నిలచి వాడు 100 మంది 100 మంది దొరుకుని వస్తాడు. నువ్వు గుర్తింపు ఏం పెట్టింది అంటాడు. కరెక్టే. ఇప్పుడు నేనే ఉంటా, నాకు గుర్తింపు నేను కూడా ఆ ప్రోగ్రామ్ నేను ఎందుకు పోవాలి చెప్పండి. నా సొంతంగా నేను చేసేది, ఆయన చేయాల్సిన పని నా అభిమాని నేను చేసేస్తాను. వీళ్ళతో ఏం పని మనకు. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంది, ఖర్చు పెట్టుకోవడం ఏంది, వాళ్ళ దగ్గర గ్రూపులో తొలగించుకోవడం ఏంది, అవమానపడడం ఏంది. ఏం నేను సొమ్ము తింటున్నానా లేకపోతే దొంగల కథ రాశాను ఆడేమన్నా, ఏం లేదు కదా. మీ అన్ని గ్రూపు చేసుకోవాలంటే కదా దాంట్లో అడ్మిన్గా నాకు పెట్టకుండా మీరు చేసుకోండి పని వాళ్ళకే ఇచ్చేస్తాను. నేను ఇది చేయను. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇంకా గౌరవం ఇచ్చి నన్ను అడ్మిన్గా పెట్టాలి. వాళ్ళు ఇవ్వాలి ఆ గౌరవం. వీటన్నిటికీ కారకులు ఎవరంటారు? దీనికన్నీ కారకులు అందరూ కారకులు అనుకోవాలి. అంటే పేర్లు చెప్పొద్దులేండి, ఇటీవల కాలంలో పేర్లు చెప్పడం వల్ల పేర్లు చెప్తే ఇంతబడి వస్తుంది రోషం ఒకరికి. ఉన్నది నడుచుకొచ్చి నడుతావు, నేను నాకు సమయంలో తట్టుకోలేక వచ్చేస్తాయి. ఒక ఆడికి నేను కట్ చేయని చెప్పా కొన్ని విషయాలు, అది మీ కాన్ఫిడెన్స్లో పోయినాయి. అది అర్థం చేసుకోవాలి. ఏదో అపాతంగా ఏదో వరే చేశారు అడిగితే మామూలుగా చిన్న అదే పెద్ద విషయంగా దాన్ని గలీజ్గా మాట్లాడడం, కేసులు పెడతానడం, ఎన్ని గలీజ్గా మాట్లాడము, అనవసరంగా మంచి చెడు లేకుండా రేపు ఎప్పుడోసారి నువ్వు రావాల్సింది అవసరం తలెత్తుకుని తిరగాలి కదా. అంత మీరు చేసి నేను కానీ నీకంటే ఎక్కువగా మాట్లాడగలను. నేను మాట్లాడానా? మీ తత్వం అలాంటిది కాదు. నేను మాట్లాడలే. వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన అంత గొప్పగా చెప్పి నేను చెప్పాను. మీరు అలా మాట్లాడినప్పుడు నేను కానీ ఎంతోమంది ఏదో చేశారు, వాళ్ళ మీరు ఒకరు కొరవ ఉన్నారు, మీరు గారు ఒక కొరవలు అనుకుంటున్నాను నేను చెప్పాను. ఇంకేం చేస్తాము. సో ఇవన్నీ కూడా నేను చాలా దగ్గర నుంచి చూశాను మన జరిగినట్టు పరిణామాలు. నేను మీరు గుడ్డలు ఇచ్చినా మీ గుడ్డలైనా ఉతికారేస్తాను, వాళ్ళ గుడ్డలు ఇచ్చినా వాళ్ళ గుడ్డలైనా ఉతికారేస్తాను. అది మన పని కాబట్టి. సో ఎవరిని కూడా కించపరచాలని కాదు, కొన్ని సంచలన విషయాలు బయటికి తీసుకురావడమే ముఖ్యంగా మన మాస్తో ముఖాముఖి స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అడగడం జరిగింది. మీ ద్వారా ఈ విషయాలన్నీ బయటికి రావడం కూడా జరిగింది. కానీ ఇది ఇంత పెద్ద సెన్సేషనల్ మనకు ఎవరికి తెలీదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జన సైనికులకు కోయట్లో జన సైనికులకు అస్సలు తెలియదు ఈ విషయము. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకు తెలియదు. ఇప్పుడు ఒక వ్యవస్థాపకునికి దాంట్లో ఫోటో లేకుండా చేసిన గుర్తింపు ఇవ్వలేని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం గుర్తింపిస్తారంటారు? ఏమి దగ్గర వాళ్ళు తీసుకొని నాయకత్వం ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం మేలు చేయగలుగుతారు? ఇప్పుడు అండి పార్టీ సంబంధం లేదు. వాళ్ళు ముందు ఎప్పుడో స్థాపించిన ఉన్నారో లేరు తెలియదు, కోర్టుగా లేరైతే. ఒకవేళ ఉన్నారో లేక లేదు మన వాళ్ళ గురించి చెప్పకూడదు. భగవంతులో ఆరోగ్యం వాళ్ళు బాగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళ బ్యానర్లో వాళ్ళ ఫోటోలు ఇస్తున్నారు. అవును, మొన్న జరిగినట్టుగా చెప్తారు, ముందు వాళ్ళ గురించి చెప్పి మాట్లాడుతున్నారు. చూసండి వాళ్ళు ఎంత గౌరవం ఉందో, ఒకరిలో ఒకరు యూనిటీగా ఉండారు. అదే నేను ఇంత కష్టపడిన దానికి నేనేం అడిగా, నిన్ను నాకు నెత్తిన కిరీటం పెట్టమన్నానా, లేకపోతే నాకు ఏమన్నా ఇవ్వమన్నానా? మీరే ప్రోగ్రామ్ చేస్తే అందరికంటే ముందు 10 రూపాయలు ఎక్స్ట్రా నేను డబ్బులు ఇచ్చేవాడు చేయండి రా ఆయన గురించి అంటున్నా. ఇంత చేసినా కానీ ఎన్నో ప్రోగ్రాంలకు కొన్ని విషయాలకు మళ్ళీ డబ్బులు పే చేసి పోయేసానండి నేను. ఇంత చేసినా కానీ కొన్ని కార్యక్రమం అలా పోయాను. అంటే ఇంత జరిగినా కానీ ఇంత చేసి ఈ బుక్ లో చూడండి ఒక్కొక్కరు ఒక మ్యాటర్ రాశారు. ఇక్కడ చూడండి, నేను ఈ మ్యాటర్ రాశాను, దానికి నువ్వు అర్థం చెప్పాలి, దాని తగినట్టు నువ్వు చేసి నువ్వు నడుచుకోవాలి, ఉండాలి. ఇప్పుడు నేను ప్రజారాజ్యం గురించి
పాట రాశాను. ఈ రోజే నా పాట చెప్పగలుగుతాను. ఈ రోజు మీరు క్రియేట్ చేశారు కాబట్టి. బీసీఆర్ వెంగళరాయుడు రాశాను. ఆయన ఇందిరమ్మను ప్రశ్నించి నిలదీశాడు. ఆయన ఇందిరమ్మను ఆ రోజుల్లో ఆయన ఆయనకు కాలేజీలు పెద్ద స్టాఫ్లు పెద్ద బలం ఉంది ఆయనకు. ఆయన వచ్చిన సామాన్యుడు కాదు ఆయన. అలాంటి ఇందిరమ్మ అక్కడికి ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురైపోయింది. అక్కడికి ఢిల్లీకి పోయి ఎవరు నేను చెప్పింది. ఆ ప్రసంగాన్ని అడుగు ఆయన జైల్లో అరెస్ట్ చేసుకపోయింది ఆమె. మీటింగ్ చేసుకొని అంత క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన దేశం గురించి. విషయాలు అంత సామాన్యుడు కాదు. అందుకే ఆయనకు ఉదయించిన సూర్యుడు, జగమెరిగిన రాయుడు, అలిపెరగనేదు, రానమెరిగిన దేవుడు, లక్ష్మి గారి పల్లెలో ఉదయించిన వాళ్ళ ఊర్లో పుట్టడం ఆయనకు వాళ్ళ ఊళ్ళో వరకు చేసిన పుణ్యం అనుకోవచ్చు. ఆయనకు ఇప్పుడు ఎంత సమాజం ఎంత పెద్దనే ఉండదు, ఎంత ఖర్చు పెడతాడు ఎవరు తెలియదు. ఆయన చేసే ఖర్చు రెండో మనకు తెలియదండి. ఆయన ఖర్చు పెట్టే రెండో మనకు తెలియదు. నాకు తెలుసు ప్రతిరోజు ఒక 2 లక్షల డబ్బులు బిజాలు పెట్టుకుపోతే చందాలకి ఏం మిగులుతుందో నాకు తెలియదు. రాజంపేట అంత ప్రజాభిమానం ఉన్నది. దాని తోడుగా పేదాసాది ఇప్పుడు 83-84 గోళ్ళు గడిచారండి ఆయన. 83-84 గోళ్ళు పూర్తయ్యాయి. సో మనము బీసీఆర్ బత్తెల చెంగల్రాయుడు గారి గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా తీసుకుందాం సార్. కొన్ని సెన్సేషనల్ న్యూస్. సో ఫ్రెండ్స్ అందరు కూడా ఫాలో చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ రాబోయే వీడియో ఆయన ఏ నియోజకవర్గంలో ఉన్నారు సార్? ఆయనది చెప్పాలంటే కడప నుంచి తిరుగుతూ వరకు ఉన్నాడు. బత్తెల చెంగల్రాయుడు. బీసీఆర్ అంటే ఎవరు అనుకుంటున్నారేమో మీరంతా. బత్తెల చెంగల్రాయుడు ఈ పేరు చెప్తేనే ఒక సెన్సేషనల్. అలాంటి వ్యక్తి గురించి మన పత్తి సుబ్బరాయుడు గారు కొన్ని సెన్సేషనల్ వర్డ్స్ చెప్పబోతున్నారు అనమాట నెక్స్ట్ వీడియోలో. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి వీలైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ మీరు ఇంతసేపు మాతో కూర్చొని మాస్తో ముఖాముఖి కార్యక్రమం నడిపినందుకు చాలా థ్యాంక్ యూ. తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి విషయాలు. సో నేను తవ్వుతానే ఉంటాను, మీరు చెప్తానే ఉండాలి ఇన్షాల్లా. ఒక క్వశ్చన్ మీరు మధ్యలో మిస్ అయినారు. కోయట్లో జనసేనకు జెన్యూన్ పర్సన్ పేర్లు చెప్పమని అడిగారు కదా. ఎస్, జనసేన అంటే బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, అంటే పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పగలను. ఒకవేళ రేపు నా పేర్లు మీరు ఎందుకు చెప్పేమంటారేమో, అది ఒకటి ఉంది నాకు. ఇప్పుడు ఏం చేయాలన్నా ఎవరైనా సరే మీ పేర్లు చెప్పాలి, కష్టపడిన వాళ్ళు నేను చెప్పమంటే మీరు నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను చెప్తాను. వాళ్ళు నా పేరు చెప్పు, నాకు పర్వాలేదు, మీరు కష్టపడిన మా గురించి చెప్పు అంటే నేను చెప్తాను. నాకు ఎలాంటి అసూయ లేదు. మీకు ఒక స్థానం రావాలని కోరుకుంటున్నా. కష్టపడిన వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ పర్సన్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 1-2-3 సరిపారండి. అవునవునవును, 100 మంది ఉన్నారు. ఏంది లక్షలాది ఓట్లు 2-3 ఏం సరిపోతాయండి. ఒక అదర్ పార్టీ ఆ పేరు కానీ చెప్పను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో 4 అధ్యక్షులు ఉన్నారు, 4 ఉపాధ్యక్షులు ఉన్నారు, 4 ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక 10 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక ఏ పేరు పెట్టుకొని ఇన్ఛార్జీలు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆ ఇన్ఛార్జీలు వాళ్ళు ఎంత ఉన్నారు? వాళ్ళు చేసిన కనీసం 60-50 మంది ఉన్నారు. ఈయన కూడా ఒక పార్టీ ఒకటి కాదు, ఒక 30-40 మందికి వాళ్ళకి ఒక బాధ్యత, ఒక్కొక్కరు 100. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయాలని గురించి చెప్పాలంటే నీకు ఒక బాధ్యత ఉంటే ఒక 50 మంది వరకు వస్తావు. ఆ హాలు పట్టదు. 2-3 ఉంటే మీకు మహా అంటే అందరిని పెట్టుకోవాలి, అంటే ఏదన్నా అందరిని బంగ పట్టుకొని తెచ్చుకోవాలి. ఇది నేను ఇలా ఉండకూడదని చెప్పిన. వీళ్ళు జస్ట్ కనీసం ఒక పెద్ద రా కూర్చో అని మర్యాద కూడా ఇవ్వలేకపోయే స్థితిలో ఉండాలంటే నిమ్మనం ఉంటుంది. సో మీరు చెప్పేది ఏంటంటే కువైట్లో ఎవరైనా నిఖార్సైన జన సైనికులు ఉంటే, మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే జనసేన కోసము, అవి ఈ మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో మన పత్తి సుబ్బరాయుడు గారు నోటి ద్వారా మీ పేరు ఆయన పలికి ఫలానా వ్యక్తి ఫలానా మంచి పని చేశాడు, జనసేన నుంచి ఈయన చాలా మంచి వ్యక్తి, జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి అనేసి మీ పేరు ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే ఆయన మనసులో ఉన్నారు కొంతమంది. బట్ పేర్లు ఎత్తడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు పర్సనల్గా సార్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి ఆయనకు పర్సనల్గా చెప్పినా కానీ రాబోయే వీడియోలో మీ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఆయనను కాంటాక్ట్ అయ్యి మీరు ఈ విషయాలు ఆయన ద్వారా పంచుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మెసేజ్ చేయండి సార్కు. సో సార్ మీరు రెడీగా ఉండండి. జన సైనికులు చాలామంది ఉన్నారు కోయట్లో, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి మంచి అన్నీ కూడా చెప్తారు. అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను. వాళ్ళు స్టేజ్ ఎక్కి ఉన్న స్థాయిలో కూర్చొని కింద కూర్చొని సంతోషపడే వ్యక్తిని. సూపర్. సో వింటున్నారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం రెడీ అయిపోయింది. మరో సెన్సేషనల్ వర్డ్స్తో మనం మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.